R9 టీవీ నేను నీరజ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బోనాల సందర్భంగా మల్కాజ్గిరిలో ప్రముఖుల ప్రత్యేక పూజలు. బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు. శ్మశాన వాటిక గొడవ అంతా నాటకమే వెలువల చిన్నబాబు. స్వాతంత్ర్య స్ఫూర్తితో డోన్ డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 2K వాకింగ్. శ్రీ చండికా సహిత సోమేశ్వర ఆలయ ప్రాంగణంలో మహాప్రదక్షిణ. సంగారెడ్డి పట్టణంలో అత్యంత వైభవంగా సాగుతున్న బోనాల మహోత్సవాలు. మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలలో పాల్గొన్న మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు. రామాయంపేట మండల కేంద్రంలో బోనాల మహోత్సవంలో పాల్గొన్న మాజీ డిప్యూటీ స్పీకర్. మహంకాళి అమ్మవారి ఆశీస్సులతో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలన్న తిరుపతి రెడ్డి. విద్యానగర్ పట్టా భూములపై నిషేధిత చట్టం తొలగించాలి. మల్కాజ్గిరి ప్రాంతంలోని పలు ఆలయాల్లో నిర్వహించిన బోనాల ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు తార్నాక, లాలాపేట, మల్కాజ్గిరి ప్రాంతాల్లోని పలు ఆలయాల్లో నిర్వహించిన బోనాల ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బోనాల ఉత్సవాల్లో భాగంగా తార్నాకలోని శ్రీ నల్లపోచమ్మ ఆలయం, లాలాపేటలోని శ్రీ పోచమ్మ ఆలయం, మల్కాజ్గిరిలోని శ్రీ ఉజ్జాయిని మహంకాళి ఆలయం, సఫిల్గూడలోని శ్రీ కట్టమైసమ్మ ఆలయాలను రామచంద్రరావు దర్శించి ప్రత్యేక పూజలను నిర్వహించారు. బోనాల పర్వదినం సందర్భంగా తెలంగాణ ప్రజలందరూ సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు, శాంతి సౌభాగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. బోనాల పండుగ సందర్భంగా మల్కాజ్గిరిలోని ఉజ్జాయిని మహంకాళి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన పలువురు ప్రముఖులు. బోనాల పండుగ సందర్భంగా ఆదివారం మల్కాజ్గిరిలోని ఉజ్జాయిని మహంకాళి దేవాలయం, సఫిల్గూడలోని కట్టమైసమ్మ దేవాలయాలను మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మరియు పలువురు ప్రముఖులు సందర్శించారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్నారు. బోనాల పండుగ నేపథ్యంలో ఆలయాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో ఆలయ పరిసరాల్లో సందడి నెలకొంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ నిర్వాహక కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. భక్తులు క్రమ పద్ధతిలో అమ్మవారిని దర్శించుకునేలా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. భక్తులకు మనవి, గత 100 సంవత్సరాలుగా మల్కాజ్గిరి గ్రామంలో ఎంతో పెద్దగా మల్కాజ్గిరి ఆడపడుచులు, మహిళలు, పురుషులు మల్కాజ్గిరి మహంకాళమ్మ పండుగ భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ గ్రామానికి ఇతర పట్టణాల నుంచి, పల్లెల నుంచి కూడా భక్తులు వస్తారు. కాబట్టి అందరూ ఒకటై ఒకరికొకరు సహకరించుకుంటూ తల్లిని దర్శించుకొని భక్తి శ్రద్ధలతో ఎలాంటి అవాచన సంఘటన జరగకుండా ఇప్పటివరకు చరిత్రలో ఎలాంటి జరగలేదు. కాబట్టి ఆ యొక్క భక్తులకు ఆ తల్లి కృపా కటాక్షాలు ఎన్నోచ్చి వాళ్ళ కుటుంబ సభ్యుల ఆరోగ్యాలు సకల సుఖ సంపదలతో జీవించి సిరి సంపద మెట్టుమెట్టుగా పెంచుకోవాలని మా ఆలయ కమిటీ వారు వేడుకుంటున్నారు. బోలో ఉజ్జయిని మహంకాళమ్మకి జై. చిన్నతమ్ముడిలో జరిగిన శ్మశాన వాటికకు సంబంధించిన గొడవలు అంతా బూటకంగా చిత్రీకరించారంటూ మండిపడ్డ ఎంపీపీ వెలువెల బాబు. బంటిమిల్లి మండలం చిన్న తమ్ముడిలో జరిగిన శ్మశాన వాటికకు సంబంధించిన గొడవలు అంతా బూటకంగా చిత్రీకరించారు అంటూ మండిపడ్డ ఎంపీపీ వెలువెల చిన్నబాబు. పంట కాలువలను తవ్వే పేరుతో పొలాల్లోకి వెళ్లే దారులను చెట్ల కొమ్మలు అడ్డుగా వేసి పూడ్చడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని అడగడంతో మొదలైన గొడవ శ్మశాన వాటిక గొడవగా చిత్రీకరించారని వెలువెల చిన్నబాబు మండిపడ్డారు. చిన్న తమ్ముడిలో మొన్న జరిగిన గొడవ అనేది ఒక నాటకం, శ్మశానం గురించి జరిగింది అనేది ఒక బూటకం అనేది తేలిపోయింది. ఎందుకంటే ఇక్కడ రైతులందరం కలిసి ఈ వ్యవసాయంలో ఇక్కడ 30 ఎకరాలను సాగు చేసుకుంటున్నాం. మేము కాలువ తవ్వారు, తవ్వినప్పుడు కాలువ వరకు తవ్వాలి తప్ప పొలాల్లోకి ట్రాక్టర్లు వెళ్లకుండా పుంతలను పూర్తి చేయడం అనేది అది అనైతికం. మరి పుంతలను పూర్తి చేయడం వల్ల అక్కడ అన్ని చెట్టు కొమ్మలు తీసుకొచ్చి చెట్లను తీసుకొచ్చి మట్టితో కప్పెట్టడం వల్ల మేము రైతులు వెళ్ళి కాంట్రాక్ట్ని అడగడం జరిగింది.
మరి ఐదుగురు అలంశెట్టి నాంచారయ్య, అలంశెట్టి నాగేంద్రబాబు, పిల్లి కిరణ్, పిల్లి వెంకటేశ్వరరావు, అట్లాగే బొల్లా సముద్రుడు అనే వ్యక్తులు 5 కూడా, కట్ట వెంకట్ అనే వ్యక్తులు కూడా తాగి తూగుతూ అసలు స్పృహలో లేకుండా వచ్చి రైతులపైన దాడి చేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది. మేము దాడిని ఎదుర్కొని వాళ్ళని పక్కకు తోసేసి కాంట్రాక్టర్ గారికి చెప్తే ఆ కాంట్రాక్టర్ గారు ఆ కాంట్రాక్టర్లో అన్నీ తీసేసి మరి దాడిని మళ్ళీ యథాస్థానంగా ఎలా అయితే అలా ఉందో అలా చేయడం జరిగింది. మరి వీళ్ళు వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ అవ్వడం, హాస్పిటల్లో దెబ్బలు లేకుండా మరి 3-4 రోజులు హాస్పిటల్లో ఉండడం, ఎమ్మెల్యే గారు వెళ్ళి వాళ్ళని పరామర్శించడం, ఇది పెద్ద బోటకం. ఎందుకంటే మేము ఎప్పుడు కూడా చిన్న తుమ్ముళ్ళలో నేను ఎంపీటీసీగా గెలిచి సాతులూరు నుంచి ఎంపీపీగా బంటిమిల్లో ఉన్నాను. చిన్న తుమ్ముడికి ఏం కావాలి, చిన్న తుమ్ముడి ప్రజలు ఏం కోరుకుంటారు అనేది నాకు బాగా తెలుసు. మా అమ్మని సర్పంచ్గా గెలిపించారు, మా నాన్న బ్యాంక్ చైర్మన్గా ఉన్నాడు, నేను ఎంపీపీగా ఉన్నాను. వీళ్ళు కేవలం ఒకడైతే దొంగ బియ్యం, ఎవరైతే రైతులు కష్టపడి కూలీలు వెళ్ళి నెల్లూరులో పనిచేస్తే వాళ్ళ బియ్యాన్ని నమ్ముకునేవాడు ఒకడు హైదరాబాదు గంజాయిలో పట్టుబడి ఇక్కడికి వచ్చి ఇక్కడున్న యువతలకు కూడా గంజాయి ఇచ్చి మరి పాడు చేసేవాడు ఒకడైతే జనసేన టైంలో అంకెం లక్ష్మీ శ్రీనివాస్ గారి 6 లక్షల రూపాయలు తీసుకొచ్చి భార్యను వదిలేసి వేరే అమ్మాయితో వెళ్ళిపోయి వారం తర్వాత వేరే అమ్మాయిని చేసుకుని భార్యను వదిలేసిన ప్రబుద్ధుడు ఒకడైతే అసలు బ్రాహ్మణులకు సంబంధించిన ధాన్యం అంతా అర్ధరాత్రిగా టాటా ట్రక్లో తీసుకెళ్ళిపోయి అమ్మేసుకునేవాడు ఒకడు. ఇలాంటి ఇదే కాకుండా ఇంకొకడు ఉన్నాడు. ఒక తుమ్ముల్లో ఒక వ్యాపారి 3 లక్షల రూపాయలు ఆయన అకౌంట్లో తెలియక పడిపోతే ఆ 3 లక్షల రూపాయలు డ్రా చేసి ఒక ట్రాక్టర్ కొనుక్కొని మోసం చేసే మోసగాళ్ళు, తాగుబోతులు, తిరుగుబోతులు, జులాయి కోట్లు వీళ్ళని దృష్టిలో పెట్టుకుని ఇక్కడున్న రైతులు ఒక్కరు లేడు, ఈ పక్కన ఉన్న వాళ్ళు వీళ్ళు ఎవలేకుండా వీళ్ళని దృష్టిలో పెట్టుకుని మరి ఈ రోజున వాళ్ళ హాస్పిటల్లో ఉండి వాళ్ళ తరపున మాట్లాడుతుంటే చాలా విచారకరం. ఏదేమైనప్పటికీ కూడా మేము రైతుల పక్షాన ఉన్నాం, చిన్న తుమ్మిడి ప్రజల పక్షాన ఉన్నాం. మేము రైతుల పక్షాన, ప్రజల పక్షాన సాగునీరు కోసం పోరాడుతూనే ఉంటాం. ఎన్ని కేసులు ఎదురైనా, నా మీద ఎన్ని కేసులు పెట్టినా, మా నాన్నగారికి 90 సంవత్సరాలు, మా నాన్నగారు కూడా వెళ్ళి దాడి చేశారని కేసులు పెట్టి ఆయన మీద కూడా మరి నిన్న వార్తలో చెప్పడం జరిగింది. ఇది చూస్తూ ఉంటే చాలా ఆశ్చర్యానికి గురవుతుంది. ఇలాంటి పనికి మాలిన వెధవల్ని గ్రామం నుంచి కొంచెం దూరంగా పెడితే గ్రామాల్లో చింతముడికి ఒక మంచి పేరు ఉంది. ఈ 5 వల్లే చింతముడి పేరు ప్రతిష్టలన్నీ నాశనం అయిపోతున్నాయి. దయచేసి ఇలాంటి బోటకాలను నమ్మకుండా రైతులకి సాగునీరు ఇచ్చే విధంగా కూటమి నాయకులు ప్రయత్నం చేయాలి. మేము సాగునీరు అదుగుతున్నాము కదా అని చెప్పేసి ఇలాంటి పిచ్చి పిచ్చి గొడవలు మా మీద కేసులు పెట్టి డైవర్షన్ చేయొద్దు. మీరు కేసులు ఎన్నన్నా పెట్టుకోండి, నాకు ఇబ్బంది లేదు. న్యాయం అనేది ఉంది, చట్టం అనేది ఉంది. చట్టం న్యాయం అనే దాని మీద మాకు నమ్మకం ఉంది, మేము ముందుకెళ్తాం. ఈ వంక పెట్టుకుని మా చెవులు బీళ్ళు అయిపోయినాయి, మా రైతులు నాశనం అయిపోతున్నారు. దయచేసి కాలువలు తవ్వించండి. ఇప్పుడు 8 రోజులు మట్టి మిషన్ ఆపేశారు, 8 రోజులు మట్టి 30 గంటలు మాత్రమే తవ్వారు. 8 రోజులు 30 గంటలు అక్కడ తవ్వుతారండి. అలా కాలువలు తవ్వడం ఇష్టం లేదు, నీళ్ళు ఇవ్వటం ఇష్టం లేదు. దయచేసి కాలువలు తవ్వండి, నీళ్ళు ఇవ్వండి. నా మీద ఏమన్నా డాష్ ఉంటే ఎన్ని కేసులు కావాలంటే కెట్టుకోండి, అన్నీ కట్టుకోండి. నేను సిద్ధం, ఏదైనా సరే ఎదుర్కొంటాను. కేసులు అంటే నా భయం లేవు. మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. దీనికి ఇది కాదండి, మా రైతుల్ని మమ్మల్ని మన ఇబ్బందులు పెడుతున్నారు. పైన వాళ్ళు ఊడ్చుకున్నారు, ఇంకా ఇచ్చేయాలని చేస్తున్నారు. ఇక్కడేమో అటవే ఇచ్చారు. దానివల్ల ఆయన వచ్చి ఇది అయితే ఆయన మీద ఎదురు తిరిగారు. కిందకి నీరు వెళ్ళాలని వాళ్ళు ఏం చేస్తారు ఎన్నాళ్ళ నుంచి అని ఆయన అడిగాడు. అడిగినంతలో వీళ్ళందరూ ఎదురు తిరిగారు. ఇంక ఎన్నాలండి, మరి మాకు కిందకి ఎన్నాలి పొట్టు వెళ్ళాలి కండి. సంబంధం ఇది స్వచ్ఛమైన వాటికైనా పేరేస్తే తప్పు. ఇది కావాలని చేయాలకు రైతులు వెళ్తానికి దోవ వేస్తే ఆ దోవని బాగు చేయమన్నాడు. కానీ దాన్ని వాళ్ళు ఏంటంటే రాజకీయ కుర్చీగా వాడుకుంటున్నారు. కిందకి ఎత్తి పరిస్థితిలో బీడైపోయి ఇంకా 30 ఎకరాలు ఉంది, దానికి సాగునీరు వెళ్ళాలి. మెయిన్ రైతులు ఈయనకే 1 ఎకరా 10 ఎకరాలు. డోన్ పట్టణంలో స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని డోన్ డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 2K వాకింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
డోన్ పట్టణంలో స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని డోన్ డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉదయం 2K వాకింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మున్సిపాలిటీ కార్యాలయం సమీపంలో నుండి నగరవరం వరకు సాగిన ఈ వాకింగ్ ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగింది. స్వాతంత్ర దినోత్సవ స్ఫూర్తిని ప్రజల్లోకి మరింతగా నడపడంతో పాటు ఆరోగ్యంపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. వాకింగ్ లో వైద్యులు ముందుండగా పోలీసు అధికారులు, అటవీ శాఖ అధికారులు, విద్యార్థులు, వివిధ వర్గాల ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. పోలీస్ తరఫున ఈ వన డిపార్ట్మెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి కూడా మేము అందరూ ప్రత్యేకంగా మీకు థ్యాంక్స్ చెప్పాల్సుకున్నాం సార్. ముఖ్యంగా ఈ 2K రన్ ఇనిషియేషన్లో మా డోన్ డాక్టర్స్ అందరూ కూడా చాలా రోజుల నుంచి ఈ ప్రోగ్రామ్ని వర్కౌట్ చేస్తున్నారు. దాదాపుగా ఒక 1 మంత్ అయితే దగ్గర వర్కౌట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. గుడ్ హెల్త్ తర్వాత అందరూ కలిసి యునైటెడ్గా చేయాలనే ఉద్దేశం అనేది నిజంగా చాలా గొప్ప సార్. థ్యాంక్ యూ మీ అందరికీ ఆల్ డాక్టర్స్ అందరికీ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ ఇలా కంటిన్యూ చేయాలా. నగరంలో అందరికీ ఓపెన్ అక్కడ నుండి వచ్చి ఇక్కడ కూడా వాక్ చేయొచ్చు. సో ఈ డోన్ డాక్టర్స్ అసోసియేషన్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఈరోజు ఇట్స్ ఎ వెరీ గుడ్ ఇనిషియేటివ్ తీసుకున్నారు. అండ్ జనాలందరికీ కూడా హెల్త్ మీద కాన్షియస్నెస్ పెంచడానికి దానికి తోడు మన నగరంలో కూడా ఇక్కడ ఏర్పాటు చేశాము. సో ఈరోజు ఈ వచ్చిన సందర్భంగా నా మనవి ఏమంటే, మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు గ్రీనరీ పెంచడానికి కోసం అని చెప్పేసి సీడ్ బాల్స్ తయారు చేసి సీడ్ బాల్స్ని ఫారెస్ట్ లోపల విసిరేసేసే ప్రోగ్రామ్ ఒకటి పెట్టినారు. 25 కోట్ల సీడ్ బాల్స్ తయారు చేశారు మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద. మనం కూడా ఇక్కడ సీడ్ బాల్స్ తయారు చేస్తున్నాము. ఈరోజు ఈ వచ్చిన సందర్భంగా మనందరం కూడా ఈ సీడ్ బాల్స్ అని డిస్ట్రిబ్యూట్ చేసేసి మన నగరంలో అందరూ కూడా విసిరేసేసేసి వీళ్ళ అంటే పచ్చదనాన్ని పెంచడానికి కృషి చేద్దామని చెప్పి అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. డోన్ పట్టణ ప్రజలకు మరియు పరిసర ప్రాంత జనాలకు అందరికీ ఈ వాకింగ్ వల్ల వచ్చే లాభాలు వాటి గురించి అవేర్నెస్ కోసము డోన్ డాక్టర్స్ అసోసియేషన్ డాక్టర్స్ అంతా కలిపి యూనిటీగా ఈరోజు ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాంలో వచ్చి సహకరించిన అందరూ పార్టిసిపేషన్ చేసిన అందరికీ మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఇక్కడికి వచ్చిన పోలీసు శాఖ వారు, తర్వాత మీడియా మిత్రులు, ఇక్కడికి వచ్చిన అందరూ వాకర్స్ అంటే మొత్తం టోటల్గా ఆరోగ్యం మీద కాన్షియస్ ఉన్న వాళ్ళు అందరూ ఇక్కడికి వచ్చారు. కాబట్టి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే ఈరోజు 2K వాక్ మేము పెట్టడానికి 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా స్టార్ట్ చేశాము. ఈ 79వ స్వాతంత్ర దినోత్సవంగా మనము వాకింగ్ చేస్తే వచ్చే బెనిఫిట్స్, ఆరోగ్యం, ఇప్పుడు చాలామంది యూత్ ఏమవుతున్నారంటే వ్యసనాలకి బానిస అవుతున్నారు. అలా కాకుండా మనం ఒక రోజు గుడికి పోయకపోయినా పర్లేదు, బడికి పోకపోయినా పర్వాలేదు, కానీ రోజుకి గ్రౌండ్కి ఒక 1 అవర్ రావాలా, ఆ కాన్సెప్ట్ నినాదంతో అందరికీ హెల్త్ రావాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. గుడ్ మార్నింగ్ టు ఆల్. డోన్ పట్టణ ప్రజలకి డోన్ డాక్టర్స్ అసోసియేషన్ తరఫున మా డాక్టర్ కొలీగ్స్కి, ఇక్కడ సపోర్ట్ ఇచ్చిన పోలీస్ డిపార్ట్మెంట్స్కి, ఇంకా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ స్టాఫ్కి, మీడియా మిత్రులకి, మరియు ఇక్కడ విచ్చేసిన వాకింగ్కి వచ్చిన పెద్దలందరికీ, ఇంకా పిల్లలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మా డోన్ డాక్టర్స్ అసోసియేషన్ తరఫున ఈ పిలుపుకి ఈరోజు నాంది పలికినాము. సో ప్రతి ఒక్కరు కూడా ఈ అవేర్నెస్ని ఇలా ఇనిషియేషన్తో ఆపకుండా ప్రతి నెల ఏదో ఒక రోజు అందరూ కూడా ఇలా సమకూరి హెల్త్ అవేర్నెస్ గురించి మేము ప్రతి ఇయర్ మొత్తం చేయాలని అనుకున్నాము. ధన్యవాదాలు. ఇవాళ డోన్ డాక్టర్స్ అసోసియేషన్ వారు 2K రన్ మున్సిపల్ ఆఫీస్ నుండి నగరం వరకు చేశారు. ఈ ఇనిషియేటివ్కి వీళ్ళకు డోన్ డాక్టర్స్ అసోసియేషన్కి ముందు కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. ఈ ఇనిషియేటివ్ని ఇలాగే కొనసాగిస్తూ డోన్ ప్రజలందరికీ కూడా మంచి ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించిన విధానాన్ని బట్టి ఈరోజు డోన్ డాక్టర్స్ అసోసియేషన్ వాళ్ళు చేసిన కార్యక్రమము ఇట్స్ ఫస్ట్ స్టెప్ అని చెప్పి నేను అనుకుంటున్నాను. అలాగే ఈ నగరవనం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫు నుండి నేను మనవి చేసుకోవడం ఏమనగా, నగరంలో ఉన్న ఫెసిలిటీస్ అన్నింటిని కూడా డోన్ ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మరి ముఖ్యంగా మార్నింగ్ వాకర్స్ కోసం అని చెప్పేసి ప్రత్యేకంగా నెలవారీ పాసులు మేము జారీ చేశాము. ఆ పాసులన్నీ కూడా తీసుకొని తర్వాత ఇట్స్ నాట్ అబౌట్ మనం ఏం చేస్తున్నామంటే, మన హెల్త్ అన్నది చాలా ఇంపార్టెంట్. మన హెల్త్ని కాపాడుకున్నాము అంటే ఎవ్రీథింగ్ మనం నెక్స్ట్ హెల్త్ ఈజ్ ద మెయిన్ థింగ్, ఫస్ట్ బేసిక్ థింగ్. ఆ విషయాన్ని ఈరోజు డాక్టర్స్ అందరూ కూడా 2K వాక్ ద్వారా అందరికీ తెలియపరుస్తున్నారు. సో మరి ముఖ్యంగా ఈరోజు దీంతోపాటు ఒకటి ముఖ్యమంత్రి తర్వాత
ఉప ముఖ్యమంత్రి గారు సీడ్ బాల్స్ తయారు చేసేసేసి దాన్ని ప్రాముఖ్యతను కూడా సీడ్ బాల్స్ చెట్లను ప్రాముఖ్యతను కూడా చెప్పి ఉన్నారు. సో ఈరోజు ఆ కార్యక్రమాన్ని కూడా మేము ఈరోజు చేపట్టడం జరుగుతుంది. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. గ్రామంలో శ్రీ చెడ్డికా సహిత సోమేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో మహాప్రదక్షిణ కార్యక్రమం నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనపాక గ్రామంలో శ్రీ చండికా సహిత సోమేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో అరుంధతి నక్షత్రం సందర్భంగా మహాప్రదక్షిణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు గౌండ్లమఠం సోమయ్య మాట్లాడుతూ ప్రతి నెల అరుంధతి నక్షత్రంన ప్రదక్షిణ కార్యక్రమం జరుగుతుందని, భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ యాకమ్మ వెంకటేష్, ధర్మకర్త గంగుల శ్రీనివాస్, రఘుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. క్షేత్రంలో ఆది జగద్గురు రేణుకాచార్య ఉద్భవించినటువంటి ఈ ఆలయంలో ఆరిద్ర నక్షత్రాన్ని పురస్కరించుకొని సోమవారం ఉదయం 6 గంటలకు ఆలయ ప్రదక్షిణ జరిపించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఇలాంటి కార్యక్రమాలు ప్రతి నెల కూడా ఆరిద్ర నక్షత్రంలో జరపబడుతుంది కాబట్టి భక్తులంతా సకాలంలో హాజరు కావాలని కోరుతూ జై వర్ణదేవ, జై సోమేశ్వర, జై చండికాంబ. సంగారెడ్డి పట్టణంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆధ్వర్యంలో బోనాల పండుగ అత్యంత వైభవంగా సాగింది. సంగారెడ్డి పట్టణంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆధ్వర్యంలో బోనాల పండుగ అత్యంత వైభవంగా సాగింది. గత 40 ఏళ్లుగా ఈ ఉత్సవాలను ఆయన నిరంతరాయంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి నివాసం నుండి భవానీ మందిర్ మీదుగా దుర్గమ్మ గుడి వరకు నిర్వహించిన శోభయాత్ర భక్తి శ్రద్ధలతో కోలాహలంగా సాగింది. భక్తి శ్రద్ధలతో అమ్మవార్లకు బోనాలు సమర్పించారు. ఉత్సవాల్లో భాగంగా జగ్గారెడ్డి కుమార్తె జయ చైతన్యారెడ్డి తన నివాసంలో బోనం ఎత్తగా కుటుంబ సభ్యులు మైసమ్మ, భూలక్ష్మి, దుర్గమ్మ అమ్మవార్లకు భక్తి శ్రద్ధలతో బోనాలను సమర్పించారు. ప్రసిద్ధ జోగిని నిషాక్రాంతి సంగారెడ్డిలో బోనమెత్తి ఆడిపడారు. కాళికామాత, దుర్గామాత వేషధారణలతో వచ్చిన కళాకారులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పోతురాజుల నృత్యాలు, డప్పు చప్పుళ్లు, కోలాటాలతో సంగారెడ్డి పురవీధులు మారుమ్రోగాయి. రామాయంపేట పట్టణంలో మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో శ్రీ మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. బోనాల పండుగ సందర్భంగా పట్టణం మొత్తం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఉదయం నుండే ఆలయాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. బోనాల ఉత్సవాల్లో భాగంగా మహంకాళి ఆలయానికి చేరుకున్న మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావుకు ఆలయ పండితులు, నిర్వాహకులు సాంప్రదాయబద్ధంగా పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే రోహిత్ రావు శ్రీ మహంకాళి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పండితులు ఎమ్మెల్యేకు ఆశీర్వచనాలను అందించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. రామాయంపేట మండల కేంద్రంలో మహంకాళి మాత బోనాల ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో మహంకాళి మాత బోనాల ఉత్సవాలు అత్యంత భక్తి శ్రద్ధలతో చేపట్టారు. ఆషాఢ మాసం సందర్భంగా నిర్వహించిన ఈ ఉత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. బోనాల ఉత్సవాల్లో మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి పాల్గొని మహంకాళి మాతను దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు, భక్తులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బోనాల ఉత్సవాలను ప్రజలు భక్తి శ్రద్ధలతో సాంప్రదాయబద్ధంగా నిర్వహించుకుంటారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోనే బోనాల పండుగ అంటే మరి అత్యంత ప్రాశస్త్యం చెందింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ కేసీఆర్ గారు బోనాల పండుగను అంతర్గతంగా ప్రకటించడం వల్ల మరి అమ్మవారి బోనాలు తీయడంలో మా అక్క చెల్లెలు కానీ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా సురక్షంగా ఉండాలని చెప్పేసి కోరుకోవడం జరుగుతూ ఉంది. మరి తెలంగాణ రాష్ట్రం వచ్చినాక బోనాల పండుగను ఇక్కడనే కాదు అనేక దేశాలలో కూడా ఈ బోనాల పండుగ జరుపుకుంటా ఉన్నారు. ముఖ్యంగా
ముఖ్యంగా ఆషాఢ మాసంలో అమ్మవారిని కొలవడము, గ్రామ దేవతలను కొలవడం అనాదిగా వస్తున్న ఆచారమే అయినప్పటికీ కూడా మరి హైదరాబాద్ నగరంలో కావచ్చు, చుట్టుపక్కల జిల్లాలన్నింటిలో కూడా ఆషాఢ మాసం ఆఖరి ఆదివారం కావచ్చు ఈ రోజు చాలా ఘనంగా గొప్పగా అమ్మవార్ల బోనాలు తీయడం, అమ్మవారికి బోనం సమర్పించడం, మొక్కులు తీర్చుకోవడం, కోరిన కోరికలు తీర్చే తల్లులు దుర్గమ్మ కావచ్చు, మహంకాళమ్మ కావచ్చు, పోషమ్మ తల్లి కావచ్చు, అందరికీ కూడా గ్రామ దేవతలందరికీ కూడా బోనాలు తీయడం అనేది మరి ఆనవాయితీ అయినప్పటికీ కూడా ఈసారి చాలా ఘనంగా గొప్పగా మా అక్క చెల్లెలందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మరి హైదరాబాద్ నగరంలో చుట్టుపక్కల నగరాల్లో కూడా బోనాలు సమర్పిస్తూ ఉన్నారు. ఈ రామాయణపేట టౌన్లో కూడా పట్టణంలో కూడా ఈరోజు ఆషాఢం ఆఖరి ఆదివారం కాబట్టి మరి ఈరోజు మహంకాళమ్మ టెంపుల్లో కూడా బోనాలు సమర్పించడమే కాకుండా మరి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న దేవుళ్ళల్లో కూడా అన్ని అమ్మవార్లలో కూడా పళ్ళ బండ్లు కట్టుకోవడం, అదేవిధంగా బోనాలు సమర్పించడం జరుగుతూ ఉన్నారు. అమ్మవారిని కోరుకోవడం జరిగింది, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, అందరు సంతోషంగా ఉండాలి, రాష్ట్రాన్ని చల్లగా కాపాడాలి, వర్షాలు సకాలంలో కురవాలి, రైతులు బాగుండాలి, అమ్మవారి దీవెనలు మరి చుట్టుపక్కల ఉన్న ఇక్కడ ఉన్న అన్ని గ్రామాల మీద అమ్మవారి దీవెనలు చల్లగా చూడాలని చెప్పేసి ఒప్పుకోవడం జరిగింది. అందరికీ నమస్కారం. జై తెలంగాణ. శ్రీ మహంకాళి అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కంటారెడ్డి తిరుపతి రెడ్డి ఆకాంక్షించారు. శ్రీ మహంకాళి అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కంటారెడ్డి తిరుపతి రెడ్డి ఆకాంక్షించారు. రామాయంపేట పట్టణంలో శ్రీ మహంకాళమ్మ అమ్మవారి బోనాల ఉత్సవం వైభవంగా సాగింది. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో తిరుపతి రెడ్డి పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బోనాల పండగ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అని తిరుపతి రెడ్డి పేర్కొన్నారు. తరతరాలుగా వస్తున్న ఆధ్యాత్మిక సాంస్కృతిక సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది అన్నారు. అందులో భాగంగా మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు పాలక మండలి సభ్యులకు, జడ్జు చైర్మన్ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా చాలా బ్రహ్మాండంగా బోనాల పండుగ జరిగింది. పాలక మండలి సభ్యులు రేకుర్తి విద్యానగర్ పట్టా భూములపై విధించిన నిషేధించడం 22(a) చట్టానికి వ్యతిరేకంగా బాధితులు అంతా కలిసి సమావేశమయ్యారు. రేకుర్తి విద్యానగర్ పట్టా భూములపై విధించిన నిషేధించడం 22(a) చట్టానికి వ్యతిరేకంగా బాధితులంతా కలిసి మహాలక్ష్మి గార్డెన్ లో సమావేశమయ్యారు. గత సంవత్సర కాలంగా అధికారుల చుట్టూ మంత్రుల చుట్టూ తిరిగి అలసిపోయి పోరాటానికి సిద్ధమయ్యారు. వచ్చే బుధవారం రోజున 10,000 మందితో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమానికి సిద్ధమయ్యారు. దాని యొక్క కార్యాచరణ గురించి చర్చ జరిపారు. మరియు రానున్న రోజుల్లో స్థానిక కార్పొరేటర్ల ఇళ్లను, ఎమ్మెల్యే ఇళ్లును, కేంద్ర మంత్రి ఇళ్లును ముట్టడించి తమ హక్కుల కోసం తమ పట్టా భూముల పరిరక్షణ కొరకు పోరాడాలని నిర్ణయించుకున్నారు. ఈ కార్యక్రమంలో పాషం మోహన్ రెడ్డి నాయకత్వం పట్ల సంతృప్తి వ్యక్తం చేసి వారి నాయకత్వంలోనే ముందుకు వెళ్లాలని మరోసారి కన్వీనర్ గా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ఏదుళ్ల రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. సంతోష్ పవన్, నేను కొడిమ్యాల గ్రామ వాస్తవ్యుని. నేను కూడా ఇక్కడే రేకుర్తి పరిధిలో గత సంవత్సర కాలం కిందట ఒక ఇల్లు తీసుకున్నాను. సో అప్పటి నుండి ఇప్పటి వరకు కలెక్టరేట్ చుట్టూ ఇప్పటి వరకు దాదాపు 16వ సారు 17వ సారు ప్రజావాణి కార్యక్రమంలో దరఖాస్తులు ఇవ్వడం జరుగుతూనే ఉన్నది. అధికారులకు కనీసం ఆ సమస్య గురించి అవగాహన ఉన్నదా లేదా అనేది అర్థం కావట్లేదు. ఎందుకంటే ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా చూద్దాం చేద్దాం అని అంటూనే ఉన్నారు. ప్రజావాణి ఏంటంటే సత్వర పరిష్కార వేదిక అని వాళ్ళే చెప్తున్నారు. ఇన్నిసార్లు ఎన్ని దరఖాస్తులు ఇచ్చినా అదేదో బ్యాంకులో దాచిపెట్టుకున్నట్టుగా ట్రాలు పెడుతున్నారు, కానీ దాని గురించి ఇంతవరకు ఎవరు స్పందించడం లేరు. సమస్య గురించి ఆలోచించే వ్యక్తులు లేరు. కన్నిటికన్నా మా దౌర్భాగ్యం ఏంటంటే ఆ ప్రజాప్రతినిధులు, ఈ యొక్క ప్రజాప్రతినిధి కూడా ఇటు వచ్చి అసలు ఏం జరుగుతుంది, ఏంటి వీళ్ళ సమస్య అని ఒక్కడు ఆలోచించడం లేడు. కనీసం మా తరపున స్పందించడానికి కూడా ఒక్కడు కనబడతలేడు. మాకు ఎంత కష్టమవుతుందంటే ఈ 10,000 కుటుంబాలలో ప్రతి ఒక్కరు తెల్లారైతే ఏదైనా పాజిటివ్ న్యూస్ దొరుకుతుందా అని చెప్పేసి చూస్తూనే ఉన్నారు. ఇది ఇట్లనే సాగితే చాలామంది చాలా అవస్థలు పడుతూనే ఉంటారు. వీళ్ళ పరిస్థితి ఏంటంటే ఏదైనా విపరీత పరిణామాలు సంభవిస్తే తప్ప వీళ్ళు స్పందించారో అన్నట్టుగానే ఉంది. దయచేసి పెద్ద మనసు చేసుకుని దీనికి ఒక టైం లేని ఇవ్వాలి. ఒక నిర్ణీత గడువు ఉంటేనే ఇది పరిష్కారం అవుతుంది. మా యొక్క ప్రయత్నం ఏంటంటే ఒక నిర్ణీత గడువులోగా ఈ సమస్యలు పరిష్కరిస్తే అందరూ సంతోషంగా ఉంటారు. దయచేసి దీని గురించి ఆలోచించాలి. నా పేరు ఊట్కూరి శ్రీనివాసరెడ్డి. విద్యానగర్లో ఒక ఇల్లు కట్టుకున్నాం మేము. కరీంనగర్ అంటే ఒక స్మార్ట్ సిటీ అనేది ఒక ఫ్యాషన్ అందరికీ తెలిసిందే. ఇక్కడ ఇల్లు కట్టుకోవాలని ఒక కళ.
మేము కష్టపడి ఇల్లు కట్టుకొని ఒక 30 లక్షల లోన్ తీసుకొని ఇల్లు కట్టుకున్నాం. కాయ కష్టం చేసి కట్టుకున్న ఇల్లుకు ఇప్పుడు 22 ఏళ్ళు చేసి ఇప్పుడు ఇల్లు కూలగొడతాం, లేకపోతే మేము అమ్మలేము కొనలేము అనే బాధ మాకు కలిగించారు. ఇప్పుడు పిల్లల పెళ్ళిళ్ళు చేసుకోవాలన్నా, పిల్లల చదువుల కోసమైనా చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇక్కడ రాజకీయంగా పార్టీలు మారుతున్నాయి, అన్నీ మారుతూనే మా పరిస్థితి ఇలాగే ఉంటుంది. ఇప్పుడు సంవత్సర కాలం నుంచి దాదాపు ఒక 10-15 సార్లు మేము అక్కడ కలెక్టరేట్కి పోయి ప్రజావాణిలో ఎలాంటి అప్లికేషన్లు ఇచ్చినా ముందుకు పోవట్లేదు. దయచేసి మమ్మల్ని రోడ్డు మీద వేసి మేము వచ్చి ఇంకా మేము ఏం చేసుకున్నా పర్లేదు అనుకొని చూస్తారా, లేదా మా పరిస్థితి ఏదైనా ఆలోచించండి. ఎందుకంటే కరీంనగర్ అంటే పోరాటాల గడ్డ, మీకు తెలుసు. ఒక తెలంగాణ ఉద్యమం అనేది కరీంనగర్ నుంచి పుట్టింది. మరొక దీని భూబాధితుల యుద్ధం అనేది ఇక్కడ మొదలైతే మాత్రం మీరు తట్టుకోలేరు. ప్రభుత్వాలకు కూడా తెలుసు ఇక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో. ప్రతి ఒక్కరికి ఇక్కడ చెమట కార్చడం ఎంత తెలుసో అలాగే ఇక్కడ నుంచి పోరాటం చేయడం కూడా తెలుసు. కాబట్టి మా ఓపికను పరీక్షించకండి. ఇంకో వారం రోజుల్లో మా ఐక్య నివేదిక తీసుకునేదాన్ని చాలా గట్టిగా ఉంటుంది. కాబట్టి దీని మీద సత్వరమే ఈ 22A మీద నిషేధాన్ని తొలగించి మా భూములను విడుదల చేయాలని కోరుతున్నాం. ధన్యవాదాలు. రేకుర్తి విద్యానగర్ చెందిన భూములను నిషేధ జాబితాలో పెట్టిన సందర్భంలో మేము అందరం బాధితులంతా సమావేశం ఏర్పాటు చేసుకోవడం ఈరోజు. ఇది సంవత్సరం నుంచి నలుగుతున్న సమస్య కాబట్టి దీని మీద ఎవరు కూడా సీరియస్గా స్పందిస్తలేరు. అధికారులు, రెవెన్యూ అధికారులు కానీ, స్థానిక కార్పొరేటర్లు కానీ, స్థానిక ఎమ్మెల్యే కానీ, మంత్రులు కానీ ఎవరు పెద్దగా దీని మీద స్పందిస్తలేరు. ఇది సమస్య కాదని అనుకుంటున్నారు. బాధితులు చూశారుగా ఎంతమంది ఉన్నారో, వచ్చింది చాలా తక్కువ మంది. అయితే మేము దీన్ని ఈ యొక్క కార్యాచరణను రేపు మన పరిస్థితి ఏంది, మా యొక్క భూముల పరిస్థితి ఏంది, దీని గురించి ఎట్లా ముందుకు పోవాలి, మరి సంవత్సర కాలంగా రిజిస్ట్రేషన్లు ఆపేసి మమ్మల్ని అందరినీ చాలా ఇబ్బందులకు గురి చేసినటువంటి ఈ రెవెన్యూ అధికారులు, ఈ ప్రభుత్వం మీద మేము సీరియస్గా ప్రభుత్వం మీద నిరసనకు మేము నిర్ణయించుకున్నాం. ఇప్పుడు వచ్చే బుధవారం మంగళవారం లేదా బుధవారం నాడు పెద్ద ఎత్తున కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని చేయాలని మేము తీర్మానించుకున్నాం. త్వరలో ఎమ్మెల్యే గారి ఇల్లు, మంత్రుల ఇల్లు ముట్టడించాలని నిర్ణయించుకున్నాం. తీవ్ర స్థాయిలో ఈ యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడానికి మేము ఈరోజు తీర్మానం చేయడం జరిగింది. త్వరలో బస్సు యాత్ర ద్వారా కానీ, పాదయాత్ర ద్వారా కానీ ముఖ్యమంత్రి కార్యాలయాన్ని, సచివాలయాన్ని ముట్టడించడానికి మేము సిద్ధమవుతున్నాము. ఈ యొక్క సందర్భంలో ఈ పత్రికా ముఖంగా ప్రభుత్వానికి నేను తీవ్రంగా హెచ్చరిక జారీ చేస్తున్నాను. బాధితుల తరఫున బాధితులందరూ చాలా కోపంతో ఉన్నారు. 1 ఇయర్ నుంచి సంవత్సర కాలంగా పూర్తిగా పెండింగ్లో పెట్టేసరికి వాళ్ళంతా ప్రభుత్వం మీద నిరసన కార్యక్రమానికి సిద్ధమవుతున్నారు. మేము ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. ఖచ్చితంగా సచివాలయాన్ని ముట్టడి కార్యక్రమాన్ని చేయాలని మేము తీర్మానించుకున్నాం. మేము ఇక్కడ రేకుర్తిలో ఉండబట్టి 20 సంవత్సరాలు అవుతుంది. మా పిల్లల స్టడీ కోసమని ఒక 2-3 ప్లాట్లు కొని పెట్టుకున్నాం. అవన్నీ అప్పుడు మా పేరు మీద రిజిస్ట్రేషన్ అయినాయి, అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ అవి మాకు పిల్లల స్టడీ, హయ్యర్ స్టడీస్ కానీ లేకపోతే మ్యారేజ్లు కానీ సేల్ చేద్దామంటే అవి రిజిస్ట్రేషన్ కావట్లేదు. మరి ఎందుకు గవర్నమెంట్ అప్పుడున్న గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ అయినా అంతే కదా, ట్యాక్సులు పే చేస్తేనే కదా గవర్నమెంట్కి ట్యాక్స్ పోతేనే కదా రిజిస్ట్రేషన్లు అయితే. మరి ఇప్పుడు ఎందుకు కావట్లేదు? ఇప్పుడు ఎందుకు సీలింగ్ యాక్ట్లకి పెట్టారు మా భూములు? మరి ఎందుకు అవి అన్నీ క్లియర్గా ఉన్నాయా, లేకపోతే అసైన్ భూములా? మీరు ఏం ఎంక్వైరీ చేసుకోవాలి? అందరినీ మొత్తం అన్ని ఎకరాల భూములు మొత్తం ఒక 2-3 గ్రామాలనే పెట్టారు. మరి అంటే ఉన్నాయి కొన్ని కావచ్చు మీ గవర్నమెంట్ ల్యాండ్స్, కానీ మొత్తం మందిని పెట్టారు కదా. ఇప్పుడు చాలామంది సఫర్ అవుతున్నారు. మరి మేము ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు చాలా అందరి మంత్రులను కలిసాము. 10 నెలల నుండి పిచ్చోళ్ళలాగా తిరుగుతున్నాం. మీకేం కనబడట్లేదా? గవర్నమెంట్కి ఏం కనబడట్లేదా? మా బాధ. ప్రజాపాలన అంటే ఇలా ఉంటుందా? ప్రజలను ఉద్ధరించాలి కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ప్రజాపాలన అని ఓ బోర్డు పెట్టుకొని తిరుగుతున్నారు. కలెక్టర్ ఆఫీస్లో సోమవారం మీటింగ్స్ అరేంజ్ చేస్తున్నారు. కానీ ఏంటండి మేము ఎన్ని అప్లికేషన్స్ ఇచ్చాము, ఇదంతా మీకు సమస్య లెక్క కనబడట్లేదా? చాలామంది సఫర్ అవుతున్నారు. పెళ్ళిళ్ళు అయిపోయినాయి, చాలామంది ఆత్మహత్యలకు గురవుతున్నారు. మరి ఏంటి మీకు సీఎం రేవంత్ రెడ్డి సార్కి ఈ విషయం తెలియట్లేదా? లేకపోతే రెవెన్యూ డిపార్ట్మెంట్ తెలియనియట్లేదా? అసలు ఏంటి? ప్రతి మంత్రిని కలిసాం. పొన్నం ప్రభాకర్ సార్ని కలిసాం, గంగుల కమలాకర్ సార్ని కలిసాము, బండి సంజయ్ సార్ని కలిసాం, ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని సార్ని కూడా కలిసాం. అందరినీ కలిసాం. మంత్రులు ఇళ్ళ చుట్టూ తిరుగుతున్నాము, కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాం. అయినా కానీ రిజల్ట్ అనేది లేదు. మరి ఎందుకు ఈ సమస్య? మా సమస్య మీకు ఏం కనబడట్లేదు. 10,000 కుటుంబాలు సార్, ఒక నా సమస్య కాదు, 10,000 కుటుంబాల సమస్య. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 TV.